వైసీపీ ఫేక్ ప్రచారాలకు పరిమితమైన పార్టీ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి విమర్శించారు. సాక్షి మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలే వైసీపీ కొంప ముంచాయని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించకపోవటం వారి అవివేకమన్నారు. ఫేక్ ప్రచారాలతో జగన్ పార్టీ టైం పొలిటీషియన్గా మారిపోయారని, ఈసారి ఆ 11 సీట్లు కూడా వద్దన్నట్లు పార్టీ పుట్టుగతులు లేకుండా చేసుకుంటున్నారని బైరెడ్డి సబరి ఆక్షేపించారు. 11 సీట్లకు పరిమితమయ్యి మరి ఈరోజు ఫేక్ ప్రచారాలకు పరిమితం అయిపోయారు. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు సాక్షి న్యూస్లో ఒక ఫేక్ ప్రచారము మొదలవుతుందే తప్ప ఇంకేమీ లేదు. గత 5 సంవత్సరాలుగా సాక్షి న్యూస్ వేసి ప్రజలు, ఎందుకంటే పల్లెలలో వేరే ఛానల్ లేదు, ఒక్క సాక్షి న్యూసు సాక్షి పేపరు తప్ప, అది చూసి మీ కొంపను ముంచిందంటే ఆ సాక్షి న్యూస్ చూసినందుకే. మరి కుక్కతోక వంకర అని అంటారు. కుక్కతోక వంకర కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి తోక ఇంకా వంకరగా మారినట్టుంది. మరి ఎట్లా అయిపోయిందంటే అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం. పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ, శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ, మరి 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు, ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. అలాగే టీటీడీ ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, తిరుపతి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, లేదంటే ఇలా అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా మనం రివ్యూకి కూడా రాలేదు, రివ్యూ చేస్తున్నాము. ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది. అప్పుడే సాక్షి న్యూస్లో మరి భారతిరెడ్డి గారు ఉన్నారు. భారతిరెడ్డి గారు సాక్షి ఏమంటారు, సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్లో. సత్యమేవ జయతే కాదు భారతిరెడ్డి గారు, అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది. ఈరోజు సాక్షి న్యూస్ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో టీడీపీ ఆల్రెడీ ఇది చూడండి, 16వ తేదీ ప్రతి ఒక్కరికి ఈ నోటీస్ సర్క్యులేట్ అయింది. 28వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అని చెప్పి, మరి ఈరోజు ఎందుకు సాక్షిలో ఎటువంటి ఇది లేకుండా లేదు, క్యాబినెట్ మీటింగ్ కావాలనే పోస్ట్పోన్ చేశారు అని లోకేష్ అన్న పైన దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్లకు ఫాల్స్ ప్రచారము తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది బాగానే చేశారు అని అనుకుంటున్నట్టున్నారు. మరి ఇప్పుడు